దుబ్బాకలో న్యాయవాదులు తమ విధులను వదిలి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆవరణలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి సిద్దిపేట జిల్లా కేంద్రంలో రవికుమార్ అనే న్యాయవాదిపై దాడికి తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేశామని దుబ్బాక న్యాయవాది బాబురావు పేర్కొన్నారు. సమాజంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో న్యాయవాది భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసుల చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు పిచ్చి చేష్టలను చేయరాదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని పోలీసులను హెచ్చరించారు. వెంటనే ఘటనకు సంబంధించిన బాధితులను వారి విధుల నుండి తప్పించాలని, లేనిచో రాష్ట్ర బార్ కౌన్సిల్ లేదా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ తో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. వారికి న్యాయం లేకపోతే ఇక సామాన్యం అనుకుంటే ఏం రక్షణ కల్పిస్తారన్నటువంటి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ విషయంలో తక్షణంగా సంబంధిత అధికారులు చర్య తీసుకొని ఆ యొక్క సిఏ గారిని, ఆ తర్వాత ఏఎస్ గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి పోలీసులు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఈ కోర్టులు, ఈ వ్యవస్థ మాకంటే తక్కువ అనేటువంటి అంచనా వేస్తున్నటువంటి ఈ పోలీసుల పాశవిక చర్యలపై మేము తీవ్రంగా ఖండిస్తూ చట్టంలో ఉన్నటువంటి లొసులుగా పరిగణించి మాకు సంబంధం లేదు, కోర్టు ఆర్డర్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి, ఉమారెడ్డి, తర్వాత సిఐ గారిని ఆయన విధుల నుంచి తీసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళొకసారి కూడా పునరావృతం కావద్దని చెప్పేసి మేము కోరుకుంటూ వాళ్ళను అట్లనే ఉంచినట్టయితే మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి బార్ కౌన్సిల్ కానీ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వరకు కూడా మేము ఎంతకైనా తెగించి ముందుకు పోవాలని చెప్పేసి పోలీసులు మరొకసారి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పులను గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి గౌరవ తోటి న్యాయవాది రవీందర్ గారు టూటన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యొక్క స్కూటీలను సబ్మిట్ చేయడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా వారిని పొద్దు నుంచి దాదాపుగా మధ్యాహ్నము 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి గురించి చూడకుండా వారిని కొద్దిగా దాకా మధ్యాహ్నం దాకా ఇంట్లో అక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి తన ముద్దాయిని అనవసరంగా దానికి సంబంధం లేని కేసులలో రక్త పరీక్ష గురించి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయంలో గౌరవ మా యొక్క అడ్వకేట్ కౌన్సిల్ ఏదైతే ఉన్నారో వారు దాని గురించి వ్యతిరేకించారు. దాని గురించి ఇది హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పును మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి చట్టంగా చెల్లని వల్ల చేయకూడదని చెప్పి వాళ్ళు వాదించగానే వినకుండా ఆయనపై దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఏఎస్ఐ ఉమారెడ్డి, ఆ విషయంలో ఫిర్యాదు చేసినటువంటి సిఐ ఉపేందర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదనంగా ఆ యొక్క తోటి న్యాయవాదిపై క్రమంగా కేసులు బనాయించడం మూలంగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఈరోజు తర్వాత రేపు 2 రోజులు కూడా ఆ యొక్క బైకాట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా తీక్షణంగా వారు తీసుకొని అన్ని కోర్టులకు కూడా 2 రోజులు బైకాట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇది సంతోషమైనటువంటి పరిణామం. ఎందుకంటే చట్టాన్ని వీళ్ళు న్యాయవాదులకు వ్యతిరేకంగా ఏదైనా చట్టాన్ని తీసుకొని ఏదైనా జరుగుతుంది అనేటువంటి యొక్క వాళ్ళ యొక్క అహంపురు ఎట్టి పరిస్థితుల్లో చెల్లెనదు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను.
అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.